సృష్టిలో నశించేది ఏదీ లేదు, అనేక రూపాంతరాలు చెంది మళ్ళీ ప్రకటితమవుతుంది అని సూక్ష్మాన్ని తెలిపే మహాగ్రంథం భగవద్గీత. 18 అధ్యాయాలతో కూడిన గీతాసారాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు. ఆ అమృతమూర్తి నుంచి గీతతత్వాన్ని తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమన్మహాభారతంలో యుద్ధ రంగం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు దుఃఖపడడం ప్రారంభిస్తాడు ధృతరాష్ట్రుడు. అయ్యో అంటూ, ఇది కూడా బహుశా మొసలి కన్నీటి లాంటిదే. అప్పుడు అతనికి విదురుడు చెప్తాడన్నమాట ఒక మాట, ఏడవద్దాయా, ఎందుకు అనవసరంగా ఏడుపు, అవసరమా నీకిది అని చెప్పటానికని ఆయన సరిగ్గా 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పిన 28వ శ్లోకం లాంటి దాన్నే విదురుడు మన ధృతరాష్ట్రుడితో చెప్తాడు. ఆయన ఏమని, అభావాదీని భూతాని భావమధ్యాని భారత అభావనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఎందుకు ఏడుస్తావా, ఏడిచి నువ్వు సాధించేదే ఉంది కనుక. అభావాదీని భూతాని, నువ్వు కొడుకులను, సవతి కొడుకులను, లేదా రాజులను, సైనికులను, మిగతా వాళ్ళను, ఇవన్నీ భూతాలే కదా, పంచభూతాలే కదా, ఇవన్నీ పంచభూతాలతో ఏర్పడ్డవే కదా అయ్యా బాబు. ఆత్మలు, ఆత్మల యొక్క గతి, దానికి ఉండే కర్మ, అందులో పుణ్యము పాపము మంచి చెడు ఇవి ఆలోచించేవాడివైతే నువ్వు ఇంత యుద్ధానికి ప్రోత్సహించేవాడివి కావు కదా. కనుక నీకు ఆ రకమైనటువంటి బుద్ధి లేదు, నీకు ఆ రకమైన ఆలోచన విశ్వాసం అనేవి లేవు. కేవలం నీ కొడుకుల్ని, నీ పిల్లల్ని సుఖపెట్టాలి అనేదే నీ తాత్పర్యము. వాళ్ళు హాయిగా బతికితే చాలు అనుకునేదే కనుకనే మంచి పనులు చేసేటటువంటి పాండవులను కూడా ఏడిపించడానికి నువ్వు వాళ్ళని వదిలేసావు. బరి తెగించినటువంటి పశువుల్లాగా నీ పిల్లల్ని వదిలిపెట్టి పాండవులని బలి పశువుల్ని చేశావు. పర్యవసానం ఆ పాండవులు తప్ప చివరికి నీ సంతానం కూడా లేకుండా పోయింది. అందరినీ పోగొట్టుకున్నావు. ఒంటి పిల్లి రాకాసిలాగా నువ్వు ఒక్కడివి మిగిలేవు. ఇవన్నిటికీ కూడా అభావాదీని భూతాని, ఈ భూతములన్నీ ఎప్పుడు వీటి యొక్క ఉనికి ఆరంభమైందో తెలియదు. భావమధ్యాని భారత, సరే ఇప్పుడు ఉన్నాయి, నీ కొడుకులు అని అనుకున్నావు, ఇప్పుడు నీకు పుట్టాడు కానీ నీ కొడుకులు అని అనుకున్నావు. వాళ్ళందరూ కూడా సుఖపడాలి అని అనుకున్నావు అంతే. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఆలోచించాల. కొంతమంది సుఖపడాలని తాగుడు అలవాటు చేసుకుంటాడు, కొంతమంది సుఖపడాలి అని రకరకాల డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు. వాళ్ళకంటే ఒకటే లక్ష్యం, లివ్ దిస్ మూమెంట్. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండంతే, ముందు ఆలోచించకు, వెనక ఆలోచించకు. ఇప్పుడు సుఖంగా బీ ఇన్ ద హెవెన్, అంతే వాడికి కావలసింది. వాడికి నువ్వు అలాగే అనుకున్నావు, నీ పిల్లలు బాగుపడితే చాలు అనుకున్నావు. వాళ్ళు పాండవులని ఇంట్లో పెట్టి కాలుస్తున్నా నువ్వు పట్టించుకోలా. పాండవులకి విషం పెడుతున్నప్పటికీ నువ్వు వాళ్ళని ఒరే తప్పురా అని అనలా. ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా సభా మధ్యంలోకి తీసుకొచ్చి వివస్త్రాన్ని చేస్తుంటే నువ్వు కాదు అని నీ నోటితో ఒక మాట అనలేకపోయావు. నువ్వు ఏ మనిషివా? తాత్కాలిక సుఖం కోసం అన్నిటినీ పణం పెట్టావు కదా నువ్వు. ఇప్పుడు ఏడుస్తావు ఎందుక?
అవ్యక్తాదీని భూతాని అభావాదీని భూతాని భావమధ్యాని భారత అభావ నిధనాన్యేవ. వీటి యొక్క నిధనము కూడా ఎట్లా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎప్పుడు తెలీదు. తత్ర కా పరిదేవన. ఎందుకని? కనిపించవు కదా. కనిపించేవైతే మనం గుర్తించగలుగుతాం. మనకి ముందు కనిపించలేదు, తర్వాత ఏమవుతుందో మనకు కనిపించదు. మనకు ఒక ఆయన అడిగారు, ఏమండి ఇది కనిపించకపోవడం ఏమిటండి అంటే, ఏమైపోతాయి మట్టి ముద్ద తెచ్చాం, దాన్ని పోసి కుండల కింద మార్చాం, కుండలు తయారు చేసి పెట్టాం. బాగున్నాయి కుండలు, అందంగా ఉన్నాయి. కానీ ఆ కుండ పగిలింది, పెంకులైంది. ఆడుకోవడానికి బాగున్నాయని అనుకున్నాం, అవి మళ్ళీ ముక్కలైపోయాయి, మళ్ళీ పొడేమైపోయింది, తర్వాత మళ్ళీ మట్టి కింద కలిసిపోయింది. ఈ మట్టి కింద కలిసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికో ఎలాగో వచ్చి మళ్ళీ ఇంకొక వస్తువు కింద పరిణమిస్తుంది. మళ్ళీ తిరిగి అది మళ్ళీ మట్టి ముద్దలోకి చేరుతుంది, మళ్ళీ కుండ కింద వస్తుంది. కానీ అది ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుందా, ఈ ఊళ్ళోనే. ఈ మట్టిని కాస్త తవ్వుకెళ్ళి వాడోడో బండిలో పక్క ఊడికి ఆ కుమ్మరవాని దగ్గర తీసుకెళ్ళి అక్కడ వాడి చేత కుండలు చేయించవచ్చు. లేదా ఇక్కడిని తీసుకెళ్ళి ఏ ఇతర రాష్ట్రానికో తీసుకుపోయి అక్కడ చేసుకోవచ్చును. లేదు అక్కడెక్కడో వాళ్ళకి లేకపోతే ఇక్కడి నుంచి ముడి సరుకుని పంపించి అవసరం ఏర్పడి దీన్ని ఎక్కడో మరొక ప్రాంతానికి తీసుకెళ్ళిపోవచ్చును, అక్కడ తయారు. ఎక్కడ మళ్ళీ దీని యొక్క పునరుత్పత్తి జరుగుతుంది అనేది మనకి కనిపించేది కాదు. కానీ మళ్ళీ ఇది మరొక రూపంలోకి తప్పక పరిణమిస్తుంది. మనకంటే కనిపించదు, దర్శనం కాదు మనకి. మొదలు కూడా అట్లానే దర్శనం కాదు ఇది మనకి. కనుక అదర్శనాత్ ఆపతితాః. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా మనకి ఇవన్నీ ఏర్పడ్డాయి. పునశ్చాదర్శనం గతాః. మనకి లోపల నీకు 100 మంది పిల్లలు పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు ఎవరైనా చెప్పారు ఏమిటి నీకు వచ్చి? నేను బలాన్ చోటు నుంచి వచ్చామని చెప్పి వాళ్ళు ఎవరైనా నీ దగ్గర చెప్పారా? ఏదో బలాన్ చోటుని మా ఊరికి రెండే నువ్వు ఎవరినైతే పిలిచి తెచ్చుకున్నావా వాళ్ళని నీ సంతానం కింద? అదర్శనాదాపతితాః. వచ్చి పుట్టారు పాపం, నీ దగ్గర పుట్టారు, వాళ్ళ కర్మం కొద్దీని. వాళ్ళు ఇంకోటి ఓ సామాన్యుడు కడుపును పుడితే అంతకంటే ఇంకా మంచిగా బతికేవాడే. వాడు 4 తన్ని వెధవాయి సరిగ్గా మంచి మార్గాలు నడవరా అని చెప్పి ఉండేవాడు. కానీ అబ్బబ్బో వాళ్ళ స్వాతంత్ర్యంలోకి మనం అడుగు పెట్టకూడదు. వాళ్ళ ఇండివిజువాలిటీని, వాళ్ళ ఇండిపెండెన్స్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు. ఇది వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది, వాళ్ళ ఇండివిజువాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అని. డబ్బున్నోళ్ళు అంతా చేసే పని ఏందండి ఇప్పుడు? ఎక్కడో పెద్ద పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్కూల్స్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ తిరుగుళ్ళు తిరిగినా పట్టించుకోరు. చివరికి వాడు ఎందుకు పనికిరానటువంటి ఒక పాడు సరుకులా తయారయ్యి బయటకు వస్తాడు సమాజంలోకి. అప్పుడు ఏడుస్తారు వాడిని తెలుసుకుని. అప్పుడు ఈ సోమవారం వెంట, అప్పుడు ఆ సోమవారం వెంట, ఈ గుడి వెంట, ఆ గుడి వెంట, అయ్యో ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, మా వాడిని ఎలా బాగు చేసుకునేదని అప్పుడు తిరుగుతారు. ఏం లాభం అప్పుడు? లేదా ఏడుస్తారు వాడి గురించి. ఎందుకు ఏడుపు అప్పుడు? అదర్శనాదాపతితాః పునశ్చాదర్శనం గతాః. తిరిగి మళ్ళీ వీళ్ళు ఆ కనిపించని దశలోకే పోతారు. గుర్తింపు లేని స్థితిలోంచి వస్తాడు ఒక ప్రాణి, తిరిగి మళ్ళీ గుర్తింపు లేని చోటికి పోతాడు. మధ్యలో ఉండేది కొద్దిపాటి సమయం. ఈ కొద్దిపాటి సమయాన్ని సవ్యంగా వాడుకోవడం బుద్ధిమంతుడి లక్షణమాయా. ఆ సవ్యం అనేది నిర్ణయం చేయడానికి వాడుకుండే కొద్దిపాటి టైం చాలదయా. అందుకే పెద్దలు చెప్పిన మార్గాన్ని అవలంబించాలి. అందుకే శాస్త్రము చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని చూపించే పెద్దల యొక్క గైడెన్స్ నువ్వు తీసుకోవడం అవసరము. ఎందుకంటే నాకెవరు చెప్పక్కర్లేదు. ఐ నో వాట్ ఐ యామ్, ఐ క్యాన్ డిసైడ్ మై ఓన్ ఫ్యూచర్, ఐ లివ్ బై మై సెల్ఫ్. ఇట్స్ ఓకే. కానీ వాడికి ఎప్పుడు తెలిసేది దాని యొక్క పర్యవసానం. ఎంతమంది అలా అనుకుని సమాజానికి ఉపయోగపడే చరిత్రలో వ్రాయదగిన వ్యక్తులుగా మిగిలారు. ప్రతి క్షణము ఉత్పద్యంతే విలీయంతే, పుడుతూ ఉంటారు, పోతుంటారు.
సాయంకాలమో తెల్లవారుజామునో కురిసిన వానలో కురిసిన పురుగుల్లాగా కోట్ల కోట్ల సంఖ్యలో పుడుతుంటాడు, పోతుంటాడు, పుడుతుంటాడు, పోతుంటాడు. కానీ మిగిలేదెవరు? వర్షంలో కురిసినటువంటి కోటాను కోట్ల వర్షపు బిందువులన్నీ కూడా ముత్యములు కావు. ఎక్కడో ఒక మంచి నీటి బిందువుకి మాత్రమే ఆ ముత్యము క్రింద మారేటటువంటి అదృష్టాన్ని ఇస్తుందిట ఆ స్వాతి నక్షత్రము. అది కూడా నీటి బిందువే, కానీ దానికి విలువ అతిగా చక్కగా చెల్లుబాటు అవుతుంది. అది ఎందరి శిరస్సులను అధిరోహిస్తుందో, ఎందరి కంఠసీమలను అలంకరిస్తుందో, ఎందరి సౌందర్యానికి అది ప్రేరకంగా పనిచేస్తుందో కదా, అది నీటి బొట్టే. అయితే నువ్వు ఆ నీటి బొట్టు కావాలనుకుంటున్నావా? కొట్టుకుపోయే అనంత కోట్ల నీటి బొట్లలో ఒకడివి కావాలనుకుంటున్నావా? ఎక్కడో పుట్టేటటువంటి కోకిల కావాలనుకుంటున్నావా? లేదా అరుస్తూ తిరిగేటటువంటి కాకి పిల్లలు కావాలనుకుంటున్నావా? ఆలోచించుకోవడం. మంచి అందంగా ఉంటుంది పట్టు పురుగు. వానలో పుట్టేటటువంటి కీటకాలు కోటాను కోట్లు ఉంటాయి. దాన్ని గుర్తిస్తాడు, దానికి విలువ చెల్లుబాటు అవుతుంది దానికి, తప్ప వీటికి కాదు. నాయనా, పునశ్చ అదర్శనంగతాః నతే తవ నైతే తవ నతేషాం త్వం. వాళ్ళు నీకేం కారు, నువ్వు వాళ్ళకేం కావా? ఎవడెవడికి ఏమవుతాడు ఇక్కడ? కొన్ని భూతాలు కలిసాయి ఒక ఆకారం ధరించాయి, కొన్ని భూతాలు కలిసాయి ఒక ఆకారం ధరించాయి. ఇవి కొంతకాలం కలిసి ఉన్నాయి, తర్వాత వాటి మానాన పోతాయి. నీకు ఇప్పుడు జరిగింది అదేనయా, ఎందుకు ఏడుస్తావు దాని గురించి? తత్ర కా పరిదేవన అంటాడు విదురుడు చెప్పిన మాట ధృతరాష్ట్రుడితోటి మహాభారతంలో. వీటి గురించి ఏడవలసిన అవసరం లేదు. వీటిని ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయాలంటే ప్రమాణానికి కట్టుబడి బతకాలి, పెద్దలక సూక్తులకి కట్టుబడి బతకాలి. చిత్రకేతు ఉపాఖ్యానం అని ఉంది మనకి భాగవతంలో. లేక లేక ఒక మహానుభావుడి యొక్క ఉపదేశ ప్రభావం చేత ఒక పిల్లవాడు కలిగాడు. 4 ఏళ్లే బతుకుతాడు చెప్పారు పాపం వాడు, కానీ చాలా బుద్ధిమంతుడిగా బతికాడు. తర్వాత వాడు పోయాడు. అయ్యో అని పాపం ఏడిచారు, ఆపుకోలేకపోతున్నారు శోకాన్ని. ఇంతలో మళ్ళీ ఆ మహానుభావుడే వచ్చాడు అక్కడికి. అయ్యో మాకు ఆ పిల్లాడు కావాలి. ఎందుకు కావాలా? వాడికి మేమంటే ప్రేమండి, తెలుసునా నీకు? అమ్మో మాకు బాగా తెలుసునండి. అదే పిలుస్తా, అడగండి. నిజంగా వాడికి మీ మీద అంత ప్రేమ ఉందంటే తప్పకుండా మళ్ళీ బతికిద్దాము. తనకుండేటువంటి యోగిక శక్తి చేత ఆ జీవుణ్ణి ఆయన ఆవాహన చేశాడు అక్కడికి. ఏమయ్యా, ఇగో నీ తల్లిదండ్రులట నువ్వు రావాలని అడుగుతున్నారు, నువ్వు వాళ్ళని బాగా ప్రేమిస్తున్నావట. ఆ జీవుడు అన్నాడు, తల్లిదండ్రుల ఎన్నవ శరీరంలో, ఏ శరీరానికి అని అడిగాడు వాడు. ఎందుకంటే ఈ శరీరం దాటగానే ఇంకొక శరీరం వస్తుంది, అది పోతే మరొకటి వస్తుంది, అది పోతే మరొకటి. ఈ మధ్యలో కొన్ని 100 శరీరాలు దాటిపోయాయి అతనికి. ప్రతి శరీరానికి మళ్ళీ ఒక తల్లి తండ్రి, ఒక తల్లి తండ్రి, తల్లి తండ్రి. ఎంతమంది తల్లిదండ్రులు నేను తృప్తిపరచగలుగుతాను? ఐఎమ్ సో సారీ అన్నాడు ఆయన. అప్పటికని పాపం వీళ్ళ కళ్ళు తెరుచుకోలేదు. చిత్రకేతు ఉపాఖ్యానము అని అంటారు శ్రీమద్ భాగవతంలో, సుప్రసిద్ధమైనటువంటి ఒక చరిత. ఇది ఈ జీవితంలో ఆది అంతము లేకుండా సాగుతూ ఉండేదయా ఇది. కనుక నువ్వు ఆత్మను అంగీకరించు, అంగీకరించకపో. ఆత్మకి గతి ఉంటుంది ఉండదు, అంగీకరించు, అంగీకరించకపో. కేవలం ఆస్తికుడవో నాస్తికుడో ఎవడవైనా కా. కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యేటటువంటి కష్ట సుఖాలను తలుచుకుని ఏడవలసిన అవసరం మాత్రం లేదు సుమా. దానికి కావలసింది బుద్ధి కావాలి,
చక్కగా బుద్ధిమంతుడవై నువ్వు ప్రవర్తించుము, నీ కర్తవ్యాన్ని చక్కగా పరిపాలించుము. అంతే తప్ప దాని మధ్యలో ఎదురయ్యేటటువంటివి ఒక్కొక్కసారి నీ కర్తవ్య పరిపాలనలో ఇబ్బందులే ఎదురవుతాయి. దేశ రక్షణ కోసం బోర్డర్లో కూర్చున్న వాడికి అప్పుడప్పుడు వాడు పేలిస్తే దెబ్బలు తగలచ్చు, ప్రాకుతుంటే కాళ్ళు గీరుకోవచ్చు, కాళ్ళలో ముళ్ళు దిగవచ్చు. ఎస్, నీ కర్తవ్యం పరిపాలన చేస్తుండేటప్పుడు కష్టాలు వచ్చినా ఎదుర్కో. నువ్వు చక్కగా విజయం సాధించి వెనక్కి వస్తే నీకు 100 మందిలో 1000 మందిలో మంచి మెడల్ వేసి నీకు పెద్ద పార్టీ చేయవచ్చును. అది కూడా కర్తవ్యానికి అనుకూలంగా వచ్చిందే కనుక దానికోసం నువ్వు పెద్ద ఆనందంతో పొంగిపోవాల్సిన అవసరము లేదు, దీనికి కృంగిపోవాల్సిన అవసరము లేదు. తత్రకా పరిదేవన, అలాంటి విషయంలో ఏడవటం అనేటటువంటిది బుద్ధిమంతుడి లక్షణం కాదు సుమా అంటూ అర్జునుణ్ణి కర్తవ్య సుముఖుణ్ణి చేసేటటువంటి ఉపదేశంలో నాస్తికుడిగా ఒకవేళ ఆలోచించినప్పటికీ నువ్వు శోకించక్కర్లేదు, ఆస్తికుడిగా ఆలోచించినా శోకించాల్సినటువంటి అవసరము లేదు అంటూ దేహ ఆత్మ తత్వాలని గురించినటువంటి ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు చేస్తూ ముందుకు సాగుతాడు. జై శ్రీమన్నారాయణ.